సిటీలో వర్షం పడిందంటే చాలు బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది చిన్న వర్షం కానీ పెద్ద వర్షం కానీ ఈ రూట్లో మాత్రం ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. సో ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి టువార్డ్స్ ఎవరైతే బంజారా హిల్స్ కానీ హైటెక్ సిటీ రూటు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం తిప్పలు తప్పవు. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి రోడ్ అంతా వెడల్పుగా ఉన్న రోడ్ అంతా బాగానే ఉన్న బేగంపేట్ ఇక్కడ ప్రకాష్ నగర్ కాలనీ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ముందుకు రాగానే ఇక్కడ రోడ్డు పైన భారీగా నీళ్ళన్నీ నిలిచిపోతాయి. అయితే ఇక్కడికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే ప్రస్తుతం ఈ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మొత్తం ఈ రోడ్డుపైకి వచ్చి చేరుతాయి. యాక్చువల్గా బేగంపేట్ రన్వే పైన ఎక్కడా కూడా వర్షం పడ్డప్పుడు చిన్న నీటి చుక్క కూడా ఉండకుండా ఉంటుంది. సో అక్కడ రన్వే పైన ఉన్న నీళ్లు కానీ లేకపోతే సుమారు మొత్తంగా 800 ఎకరాల్లో ఉన్నటువంటి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ రోడ్డు లో లైన్ ఏరియా కాబట్టి లోతట్టు ప్రాంతం కాబట్టి ఆ పైనుంచి మొత్తం కిందికి వస్తాయి. సో రన్వే పైన ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కిందికి వదులుతారు. దాంతోపాటు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఇటువైపే కిందికే వస్తున్నాయి. సో దీంతో ఈ రోడ్డు అంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నీళ్ళన్నీ నిలిచిపోతాయి. ఇది యాక్చువల్గా ఇది 4 లేన్ రోడ్డు అంటే ఇటువైపు 2 మేజర్ వెహికల్స్ హెవీ వెహికల్స్ పోవడానికి ఉంటుంది, అటువైపు 2 హెవీ వెహికల్స్ పోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం 2 సైడ్స్ నుంచి ఒకే వెహికల్ పోయే అంతలా ఓపెన్ చేసి పెడతారు, అప్పుడు నీళ్లు నిలుస్తాయి కాబట్టి. సో దీంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతే డైరెక్ట్గా దీని ఎఫెక్ట్ టువార్డ్స్ మేదిపట్నం వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. దీంతో ఇక్కడి నుంచి టువార్డ్స్ ఎవరైతే మేదిపట్నం వెళ్ళే వాళ్ళు ఉంటారో అక్కడి వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ ఇటువైపు హైటెక్ సిటీ వెళ్ళే వారి కోసం ఇటు చెక్ పోస్ట్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది, జూబ్లీ చెక్ పోస్ట్ వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదంతా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి జిహెచ్ఎంసీ అధికారులు ప్లాన్ చేశారు. రీసెంట్గా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో మాట్లాడి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడికి రాకుండా అంటే ఈ రోడ్డుపైకి రాకుండా ఉండేందుకు ఎయిర్పోర్ట్ లోపల మీరు అక్కడ టెంపరీగా కృత్రిమ పాండ్స్ అంటే కృత్రిమ చెరువులు ఏర్పాటు చేయాలని సూచించారు. సో ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు దాంట్లో ఒక 20 లక్షల లీటర్ల కెపాసిటీతో ఉండే ఒక సంపును నిర్మిస్తున్నారు. దానికి ఆల్రెడీ ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి, వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఇది సరిపోదు కాబట్టి ఎందుకంటే సుమారు 800 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. సో అందులో వర్షం పడ్డప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఈ రోడ్డుపైకే వస్తున్నాయి. ఈ రోడ్డుపైకి రావడంతో పాటు కిందికి ఈ ప్రకాష్ నగర్ కాలనీలోకి వెళ్ళి అక్కడ కూడా కాలనీలన్నీ మునిగిపోతున్నాయి. కాబట్టి ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ప్రస్తుతం నిర్మిస్తున్న 20 లక్షల లీటర్ల కెపాసిటీ సంపే కాకుండా మరొక 40 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి ఒక అతిపెద్ద ఒక చెరువు లాంటిది నిర్మించాలని వాళ్ళకు సూచించారు. సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగాయి. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో పాటు ఇటు ఎయిర్ ఫోర్స్ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా దీనిపైన డిస్కషన్స్ చేశారు. దీనికి వాళ్ళు ఇన్ని రోజుల పాటు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. సో ఈసారి వర్షాకాలం వచ్చేలోపు వాటన్నిటిని కన్స్ట్రక్షన్ అంటే ఈ కృత్రిమ చెరువుల కన్స్ట్రక్షన్ పూర్తవ్వాలి. అప్పటి తర్వాత అంటే భారీ వర్షాలు పడ్డప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి రోడ్డుపైకి నీళ్లు రాకుండా చూడాలంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ అధికారులను కోరడంతో దీనికి వాళ్ళు అంగీకరించారు. సో దీంతో 2 పెద్ద కృత్రిమ చెరువులను జిహెచ్ఎంసీకి సహకారంతో ఎయిర్ ఫోర్స్ అథారిటీ వాళ్ళు ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో నిర్మించనున్నారు. సో దీంతో రోడ్డుపైకి నీళ్లు రాకుండా అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. బేగంపేట్ ఏరియాలో వర్షం పడ్డప్పుడు కేవలం రోడ్ల మీద నీళ్లు నిలిచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా ఇక్కడ ప్రకాష్ నగర్ కాలనీలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు కానీ బస్తీలు అన్నీ కూడా పూర్తిగా నీట మునుగుతాయి. మనం లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సీజన్ కూడా చూసాం. ఆల్మోస్ట్ 2020 నుంచి ఎవ్రీ ఇయర్ వర్షం పడితే చాలు ఇక్కడ బేగంపేట్ ప్రకాష్ నగర్ కాలనీలో ఇక్కడ బండ్లు మునిగిపోవడం, వెహికల్స్ మునిగిపోవడం, కార్లు కొట్టుకుపోవడం, అలాగే ఇళ్లలోకి నీళ్లు రావడం ఇవంతా కూడా చూస్తాం. ఎందుకంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ కొంచెం ఎత్తులో ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డుపైకి నీళ్ళు వస్తాయి. బేగంపేట ఎయిర్పోర్ట్కు సంబంధించిన సుమారు 800 ఎకరాల నుంచి అక్కడ వాటర్ అంతా కూడా ఇటు కిందికి వస్తూ ఉంటాయి, అంటే రోడ్డుపైకి వస్తాయి. ఆ రోడ్డుపై నుంచి డైరెక్ట్గా ఈ కాలనీలోకి ఈ నీళ్ళంతా వచ్చి ఇక్కడ
పూర్తిగా ఇండ్లు మునిగిపోవడంతో పాటు వెహికల్స్ కొట్టుకుపోవడం చూసాం మనము, అలాగే కార్లు కొట్టుకుపోవడం చూసాం. ఇదంతా కూడా లాస్ట్ 4-5 ఇయర్స్గా మనం ఇదంతా చూస్తున్నాం. అయితే ఈసారి దానికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి అంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి ఒక్క చుక్క నీళ్లు రాకుండా చూస్తామంటూ కూడా అధికారులు చెప్తారు. సో యాక్చువల్గా ఇక్కడ అంటే ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ వాటర్ అంతా ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్ట్రేట్గా మయూరు మార్గ్ మీదుగా ఈ రూట్ మీదుగా మయూరు మార్గ్ మీదుగా ఇటు కూకట్పల్లి నాలా వచ్చే లైన్ ఉంటుంది. సో ఆ లైన్కి వాటరు కలుస్తాయి. ఇక్కడ డ్రైన్ వాటర్ అంతా కూడా ఆ లైన్కి కలిసి ఆ బేగంపేట్ వచ్చే డ్రైన్ వాటర్ నాలా ఏదైతుందో దాని ద్వారా హుస్సేన్ సాగర్లో కలిసిపోతాయి. కాకపోతే ఇక్కడ డ్రైన్ వాటర్ అంతా కూడా ఈ అండర్ గ్రౌండ్ ఉంది. సో అండర్ గ్రౌండ్ ఉండడంతో అదంతా కూడా మట్టితోటి పుడకతోటి నిండిపోయింది. దానిలో వాటర్ పట్టక వాటర్ అంతా కూడా ఈ కాలనీలోకి వస్తున్నాయి. కాబట్టి ఆ డ్రైన్ వాటర్ను ఏదైతే ఉందో కింద అండర్ గ్రౌండ్లో ఉందో దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వన్స్ అది కూడా క్లీన్ చేసినట్లయితే ఈ రూట్లో వచ్చే వాటర్ అంతా కూడా వర్షం పడ్డప్పుడు ఈ రూట్లో వచ్చే వర్షం అంతా కూడా క్లియర్గా వెళ్ళిపోతుంది. ఒకవైపు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి అంటే ఎత్తు ఉన్న ఏరియా నుంచి కిందికి వాటర్ రాకుండా చూసుకోవడం, రెండోది ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ నీటిని ఆ డ్రైన్ వాటర్ ఆల్రెడీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూకట్పల్లి నాలాకి ఏదైతే కనెక్ట్ చేసి ఉందో దాన్ని క్లియర్ చేయడంతో ఆ నాలా నుంచి వచ్చే వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతాయి. కాబట్టి సో దీంతో కాలనీల్లో కూడా వర్షపు నీళ్లు రాకుండా ఇక్కడ వర్షపు నీళ్లు నిల్వకుండా ప్లాన్ చేస్తున్నామంటూ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ అధికారులతో ఇక్కడికి వచ్చి ఈ ఏరియా అంతా కూడా ఇక్కడ విజిట్ చేశాడు, చూశారు. అసలు బాక్స్ డ్రైన్ నాలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఎక్కడెక్కడ పూర్తిగా అది నిండిపోయింది, దాని పూడిక ఎక్కడెక్కడ తీయాల్సి ఉంది అనే అంశాలను కూడా ఇప్పటికే పరిశీలించారు. సో ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్తున్నారు. సో ఈ వర్షాకాలంలోపు అంటే ఎగ్జాక్ట్లీ జూన్లో ప్రస్తుతం వర్షాలు స్టార్ట్ అయిన జూలై ఆగస్టు టైంలో ఎప్పుడు మనకు హైదరాబాద్లో హెవీ రెయిన్స్ కురుస్తాయి. సో అప్పటి వరకు ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ బేగంపేట్ రోడ్డు పైన ట్రాఫిక్ లేకుండా చేయడం ఒకటి, రెండోది ఈ ప్రకాష్ నగర్ ఏరియాలో ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా చేస్తామంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ మొత్తం 800 ఎకరాలకు పైగా ఉంటే సో దానిలో వర్షం పడ్డప్పుడు ఆ నీళ్ళంతా కూడా ఒక ప్లేస్కి వచ్చి ఆగేవి. కానీ ఆ ఓపెన్ స్పేస్ అంతా కూడా ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఓపెన్ స్పేస్లో ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరిగింది. అలాగే భారీ బిల్డింగ్స్లు కూడా కట్టారు. సో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని మొత్తం 26 ఎకరాల్లో ఒక పెద్ద భారీ బిల్డింగ్ ఇక్కడ నిర్మించారు. సో దీనిలో రీసెర్చ్ చేస్తున్నారు సివిల్ ఏవియేషన్కి సంబంధించి. దీంతో ఆ ఖాళీ స్పేస్లో నీళ్లు నిలిచే స్పేస్లో ఈ బిల్డింగ్ రావడంతో అక్కడ స్టోర్ అయ్యే వాటర్ అంతా కూడా ప్రస్తుతం రోడ్డు పైకి వస్తున్నాయి. అలాగే రోడ్డుపై నుంచి ఇటు చుట్టూ కిందిగా ప్రకాష్ నగర్ కాలనీలోకి కూడా వెళ్తున్నాయి. సో దీంతో బేగంపేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే సో ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాండు లాంటిది మనం క్రియేట్ చేయాలి. సో దీంతో ఈ వాటర్ అంతా కూడా అక్కడికి పంపించాలి. తద్వారా వాటర్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాటరు కిందికి పోకుండా ఉంటాయంటూ కూడా ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు కేవలం 20 lakh లీటర్స్ని మాత్రమే ప్రపోజ్ చేయడం, దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుండడంతో అది సరిపోవట్లేదు. ఎందుకంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది, 800 ఎకరాలకు పైన ఉంటుంది. సో దీంతో జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారంటే ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఈ 26 ఎకరాల్లో వాటర్ స్టోర్ అయ్యాయి. కానీ ఇప్పుడు స్టోర్ అవ్వడానికి వీల్లేదు కాబట్టి సో ఆ వాటర్ అంతా కూడా స్టోర్ చేయడానికి ఈ 20 లక్షల లీటర్లతో పాటు మరో 40 లక్షల లీటర్ల ఒక కృత్రిమమైన చెరువును కట్టాలంటూ కూడా ప్రపోజల్ పెట్టారు. సో దానికి అవసరమైతే జిహెచ్ఎంసీ నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్పడంతో సివిల్ ఏవియేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో దీంతో ఇక్కడ ట్రాఫిక్ ఉండకుండా పోతుందంటూ కూడా చెప్పారు. సో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్డు ఇది ఇక్కడ ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ అలాగే ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఎప్పటికీ వర్షం పడిందంటే చాలు పూర్తిగా ట్రాఫిక్ ఉంటుంది. సో ఇక్కడ అక్కడి నుంచి అంటే మేదీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ లేకపోతే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వెహికల్స్ అవన్నీ టువార్డ్స్ సికింద్రాబాద్ సైడ్ కానీ ఈసీఎల్ సైడ్ కానీ ఉప్పల్ కానీ లేకపోతే ఇటు అల్వాల్ సైడ్ వెళ్ళేటి అంతా కూడా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్గా అటు హైటెక్ సిటీ వైపు ఎక్కువగా ఐటీ కంపెనీలు ఉంటాయి, చాలా కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీసెస్ అక్కడనే ఉంటాయి. సో అక్కడి నుంచి ఈవినింగ్ టైంలో పబ్లిక్ ఎక్కువగా రెసిడెన్షియల్ ఏరియాలు అయినటువంటి ఉప్పల్ కానీ ఈసీఎల్ కానీ అల్వాల్ ఈ ఏరియాకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ రూట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక ఈవినింగ్ వర్షం పడితే చాలు ఈ రూట్ అంతా కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ స్లో అయితే ఇక్కడ వెహికల్స్ ఆగితే చివరికి అక్కడ
జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కానీ, పంజాగుట్ట కానీ, లేకపోతే నాగార్జున సర్కిల్ కానీ, అటు టువార్స్ అక్కడి నుంచి వెళ్తే మళ్ళీ మేదీపట్నం వరకు వెహికల్ మూమెంట్ ఆగిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు స్లోగా కంటిన్యూ అవుతుందంటూ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ డిసిషన్ అంటే జిహెచ్ఎంసీ అధికారులు చెప్పిన తర్వాత ఈ రెండు టెంపరరీ చెరువులను, టెంపరరీ లేక్స్ని కట్టినట్లయితే ఇక్కడ వాటర్ నిల్వయి దీంతో ఈ రూటు, ఈ మేజర్ రూట్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఎక్కడా కూడా ట్రాఫిక్ లేకుండా ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ, పీక్ అవర్స్లో వెహికల్స్ ఆగకుండా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దీనికోసం ఇప్పటికే ఒక లేక్ని ఆల్రెడీ ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక మిగతా ఇంకొక లేక్ను కూడా కన్స్ట్రక్షన్ చేస్తే అంటే అది ఇంకా కట్టడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకొక వితిన్ 2 monthsలో ఈ రెండు లేక్స్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యి అవి అందుబాటులోకి వస్తే జూలై ఆగస్ట్ టైంలో అప్పుడు పడే భారీ వర్షాల వల్ల ఈ మెయిన్ రోడ్ పైన ట్రాఫిక్ ఉండదు. అలాగే ప్రకాష్ నగర్ కాలనీలోకి నీళ్లు రాకుండా ఉంటుంది. తద్వారా ఇక్కడ ఒక ప్రధానమైన సమస్యకు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ దొరికినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, బేగంపేట్.